Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అత్తగారు ఊర్లో మా మొక్కజొన్న తోట అనమాట. ఇది మా అందరిది, మా మరిది గారు, మేము, మా అత్తగారు అందరూ కలిసే ఉంటాము. సో మొన్న సాటర్డే మా అత్తగారు ఊరు వచ్చాము. మీ అందరికి చూపిస్తున్నాను. పంట చాలా బాగుంది, మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా నాన్నమ్మూరులో తాత బాగుందా? బాబాయ్, నేను, మా నాన్న, మా అమ్మ, మా అక్క, నేను అందరం వచ్చాం గైస్. లైక్ చేసి షేర్ చేయండి. చూయించు మొత్తం. ఏంటది? దీనికి కూడా చూడండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ అండి. చూడండి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అత్తగారి ఊర్లో మొక్కజొన్న తోట అనమాట. మాదే ఇది. మా అత్తగారు చూసుకుంటారు పొలాలన్నిటినీ. మొక్కజొన్న తోట, మొక్కజొన్న చేను చాలా బాగుంది, చాలా మంచిగా పంట వచ్చింది. చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. చాలా ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ పచ్చదనంతో. చాలా బాగుంది. ఒకసారి పొలం చూద్దామని చాలా కాలం తర్వాత పొలానికి వచ్చామన్నమాట. మొక్కజొన్న చేను చాలా మంచిగా వచ్చింది. ప్రతి మొక్కకి కూడా మొక్కజొన్న కంకులు వచ్చాయి. ఇంకా పంట చేతికి రావాలంటే 1 మంత్ పట్టుద్దంట. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న కంకులు పోతు కంకులు అంట, అంటే మేల్ అంట. వీటికున్న పౌడరు ఆ ఫీమేల్ మొక్కజొన్న కంకుల మీద పడటం వల్ల ఏంటంటే గింజ గట్టిగా మొక్కజొన్న పొట్ట స్ట్రాంగ్గా వస్తుందంట. సో 4 లైన్లు ఫీమేల్ మొక్కలు ఉంటే, ఒక లైన్లో ఇవి పోతు మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కజొన్న చేనంతా చాలా మంచిగా పంట వచ్చింది. ఇదంతా మంచిగా పండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా బ్లెస్ చేయండి. చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ప్రతి మొక్కకి కూడా ఇలాగా మొక్కజొన్న కంకి వేసిందనమాట. సో ఇది ఓపెన్ చేద్దామంటే అప్పుడే గింజలు రావని చెప్తే ఇంకా ఓపెన్ చేయలేదు. అప్పటికి ఒక 4-5 మొక్కజొన్న కంకులు తీసుకొచ్చారు మా మరిది గారు. అవి చాలా చిన్న గింజలు పట్టున్నాయి అన్నమాట. ఇదిగోండి మొక్కజొన్న తోటలోనే ఒక మామిడి చెట్టు కూడా ఉంది. ఈ సంవత్సరం అది కాయలేదు. లాస్ట్ ఇయర్ అయితే బాగా కాపు వచ్చిందంట. ఈ సంవత్సరం మాత్రం కాయలేదు సరిగా. మా మరిది గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ పోతు కంకుల గురించి. ఇది వచ్చి ఫిమేల్. ఈ ఫిమేల్ అంటే ఈ మొక్కజొన్న మనకి గింజ తయారవ్వాలంటే ఈ మేల్ నుంచి ఒక 60 రోజుల తర్వాత ఈ పౌడర్ అనేది ఏర్పడుతుందండి. అది మనకు కనిపించదు. ఇప్పుడు ఎట్ట కొడితే వెళ్తా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఈ పౌడర్ వచ్చి ఈ పూత మీద పడితే మనకి మొక్కజొన్న గింజలు అనేది ఏర్పడుతుందండి. ఆ తర్వాత ఇక్కడ ఎందుకు వాయిస్ కట్ అయ్యింది. ఆ పౌడర్ ఆ మొక్కజొన్న కంకుల మీద ఫీమేల్ మీద పడటం వల్ల మంచిగా వస్తాయంట. చూడండి ఏంటది? ఇదిగోండి ఇక్కడ పక్కనే పత్తి చేను ఉందన్నమాట. మాది కాదు అది. ఊరికే బాగుంది కదా అని చూస్తుంది, ఎప్పుడు చూడలేదని. పంట అయితే అయిపోయింది, పత్తి పంట. మిగిలిన దాంట్లో వీళ్ళు కాటన్ తీసుకుంటున్నారనమాట. ఆవిడకి ఏంటో చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు రాలేదు, తీసుకురాలేదు కదా, ఫస్ట్ టైం చూస్తుంది. చాలా ఎక్సైట్ ఫీల్ అవుతుంది. ఆ కాటన్ అంతా ఇంటికి తీసుకెళ్దామని చెప్తుంది. పత్తి చెట్టు అంటారు. దూది తీయ ఒక దాంట్లో నుంచి చూపించు ఆడియన్స్ కి ఎలా చేస్తారని చెప్పు. ఇలా తీస్తారు ఫ్రెండ్స్. కాయ కూడా ఒకటి కాయ కూడా ఒకటి. ఇదో కాయ
ఈ కాయ అండి ఇది కాయ అండి, చూడండి దీంట్లో నుంచి దూరం వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇది మా పొలమే. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అక్క ఇది తీసుకో. ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి మొక్కజొన్న పంటను చూపిస్తున్నాను. చాలా బాగుంది, అంత పచ్చదనంతో చాలా చాలా బాగుంది, అందంగా కనిపిస్తుంది. ఇంతకుముందు అయితే నీళ్ళు పెట్టడానికి చాలా కష్టపడేవాళ్ళంట. ఇప్పుడు భూమి నుంచి అంతా డిబ్బీలో సంథింగ్ ఏదో అంటారు, అవన్నీ వేస్తే ఒక్కసారి వాల్ తిప్పగానే వాటర్ అంతా చేనుకి వెళ్ళిపోయిద్దంట. సో ఇప్పుడు అంత కష్టపడిన అవసరం లేదు, ఒక్కళ్ళే చూసుకుంటున్నారు మా మరిది గారు. సో ఈ చేను అంతా మాదే అనమాట, మా మరిది గారు వేశారు ఇదంతా. చాలా పచ్చగా వచ్చింది, చాలా మంచిగా ఉంది. చుట్టూ ఎవరో వేయలేదు, కానీ చాలా బాగా అనిపించింది. చుట్టూ పొలాలు చాలా చాలా బాగుంది. మంచి ఇదిగోండి పూత మొక్కలు ఒక లైన్లో ఉన్నాయి, 4 లైన్లు ఏమో మామూలు మొక్కలు, మళ్ళీ ఇంకో లైన్లో పూత మొక్కలు వచ్చినాయి. అక్కడ మా మరిది గారు, మా హస్బెండ్, మా అత్తగారు, మా మరిది గారు వాళ్ళ పాప, నేను మా అమ్మాయి అందరం కలిసి వచ్చామన్నమాట సండే మధ్యాహ్నం. ఇది అయిపోయిన తర్వాత మామిడి తోటలోకి వెళ్ళాము, అది కూడా పెడతాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో చూడండి. ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాం మామిడి తోటలోకి వెళ్ళటానికి. ఈ పొలం గట్ల మీద నడవటం రావట్లేదు. మా అమ్మాయి అప్పటికే ఒక 3-4 టైమ్స్ కింద పడిపోయిందనమాట. మళ్ళీ నేను వీడియో తీస్తానని ముందు వెళ్తున్నాను. నీళ్ళు చాలకుండా అడగట్టుకున్నాం. రండి, ఇప్పుడు మొక్కజొన్న చేను నుంచి మామిడి తోటలోకి వెళ్తున్నాము. ఈ అమ్మాయి 2-3 సార్లు పడిపోయింది ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు పడిద్ది. వాళ్ళ నాన్నగారు నవ్వుతున్నారు, అమ్మాయి పడిపోతా లేస్తూ ఉంటే. పొలం గట్ల పైన ఎప్పుడు నడిపించలేదు కదా, సో అలవాటు లేక పడిపోయింది. మామిడి తోట కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతకుముందున్న తోటలో మొక్కలు నరికేసి, అదే చెట్లు నరికేసి మళ్ళీ కొత్తగా వేశారు, ఆ పంట పండట్లేదని. ఇప్పుడే మొదటి పంట వచ్చిందంట, మొదటి కాపు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము, అది కూడా బాగుంది. కానీ కాయలు వచ్చాయి, అందులో నుంచి ఒక కాయ కూడా తెచ్చుకున్నాము. మొక్కజొన్న చేను మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మొక్కజొన్న తోట అంతా పంటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను. అంటే కంకి విరుస్తారు కదా మొక్కజొన్న కంకిలు, ఆ టైంలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇది లాస్ట్ టైం చూపిస్తున్నాను. ప్రతి 4 లైన్లకి ఒక లైన్ పోతు చెట్లు అనమాట. నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు, నేను అసలు పొలానికి వెళ్ళిందే లేదనమాట మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సో నాకు కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా